హాయ్ అండి, వెల్కమ్ టు రైతు యువనేస్తం ఛానల్. రైతు సోదరులారా, మిరవదాట యొక్క దశల్లో మనం చూసుకున్నట్లయితే మొదటి కోత అయిపోయినా కానీ లేకపోతే మొదటి కోత కోయాల్సిన స్థితిలో ఉన్నా కానీ మనం పై ముడతకు కానీ కింద ముడతకు కానీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఎందుకంటే మనం దోమ నుంచి కానీ పురుగు నుంచి కానీ నల్లి నుంచి కానీ కాపాడుకోగలిగినట్లయితే అధికంగా దిగుబడి రావటం అనేది అవుతుంది. మరి పంట బలానికి మనం చూసుకున్నట్లయితే మిరవదాట యొక్క పంట బలానికి మనం చూసుకున్నట్లయితే మందులు కూడా చాలా జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మిరగదాట అనేది అధిక దిగుబడిని అనేది ఇవ్వగలుగుతుంది. మరి మనం మందులు చూసుకున్నట్లయితే ఏదైనా కానీ ఇప్పుడు కొద్దిగా తక్కువ ధరలో మందులు చూసుకోవాలి. పురుగు మందు అయినా కానీ పై ముడతకు కానీ అయినా కింద ముడతకు కానీ అయినా కానీ ఈ తక్కువ ధరలో చూసుకొని మనం కొట్టుకుంటా వారం రోజులకి గ్యాప్ ఇచ్చుకుంటా కొట్టుకుంటా ఉండాలండి. మరి తర్వాత బలమైన మందులు, మరి బలం మందులు మనం 26 అంటాం కదండి, ఆ మందులు కానీ లేకపోతే 18-26 కానీ 3-19 కానీ 3-20 కానీ వీటిల్ని వేసుకున్నట్టయితే బలం బాగుంటుందండి. మరి దాన్ని కొద్దిగా యూరియా వేసుకొని కలుపుకొని మనం వేసుకోవాలండి. ఈ విధంగా మందులు మార్చి మనం వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. పంట కూడా అధికంగా దిగుబడిని ఇస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.